హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ఇవాళ బోడుప్పల్లో ఉన్న ఒక ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాము. ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ఇది బోడుప్పల్లో ఉన్నటువంటి పద్మావతి నగర్లో ఉందండి. పద్మావతి నగర్ రోడ్ నెంబర్ 4లో ఉందండి ఈ ప్రాపర్టీ 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. G+1 అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఉంది, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK ఉందండి. 25 ఫీట్స్ రోడ్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది 25 ఫీట్ రోడ్ అండి. ఒకసారి మనం బిల్డింగ్ లోపల కూడా వెళ్ళి ఒకసారి ప్రాపర్టీ చూద్దాము. ఫస్ట్ ఎంటర్ కాగానే మనకు గేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 9 ఫీట్స్ గేట్ అన్నమాట. 9 ఫీట్స్ గేట్స్ తీసుకున్నారు. లోపలికి ఎంటర్ కాగానే కార్ పార్కింగ్ చూస్తున్నారు కదా, కార్ పార్కింగ్ అండి. ఇక్కడ ఈజీగా ఒక 2 కార్స్ పార్క్ చేసుకోవచ్చు, అలానే బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. కింద కూడా మనకు డిజైన్గా మనకైతే ఇవంతా ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ప్లస్ మనకు వాటర్ ఫెసిలిటీ చూసుకుంటున్నారు కదా, మనకు బోర్ కూడా ఉందండి. ఇక్కడ బోర్ కూడా ఉంది, ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా లేదు. ప్లస్ మున్సిపల్ కలెక్షన్ కూడా ఉంది, మనం అప్లై చేసుకుంటే అది కూడా వస్తుంది. రెడీ టు వాక్ వే ప్రాపర్టీ. ఇక్కడ సంప్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, సంప్ కూడా ఉందండి. పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి, ఫాల్ సీలింగ్ కూడా నీట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం ఏం చేద్దామంటే, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి ఒకసారి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ పక్కకు మనకు వెంటిలేషన్ పర్పస్ ఎలా వేయడం చూద్దాము. ఇక్కడ మనకు 3.5 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టినారు. చూస్తున్నారు కదా, 3.5 ఫీట్ గల్లీ వదిలిపెట్టినారు. లాస్ట్కి మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. ఏంటంటే ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చినారు, మనం వాష్ చేసుకోవచ్చు. పక్కకే మనకు ఒక బాత్రూమ్ కూడా ఇచ్చినారు. ప్లస్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక 2 ఫీట్స్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది. వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా గల్లీ కూడా వదిలిపెట్టినారు. బిల్డింగ్ చుట్టూ మనకి ఇలా ఒక 2 to 3 ఫీట్స్ అయితే ఇలా వదిలిపెట్టినారు, వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. ఫస్ట్ మనం ఇది చూసుకున్నట్టంటే ఈస్ట్ ఫేస్ అండి. బిల్డింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉంది. ప్రాపర్టీ అంతా రెడీ అండి. జస్ట్ వీటికి ఏంటంటే డోర్స్ విండోసే పెట్టాలి. విండోస్ కూడా వీళ్ళు ఏంటంటే UPVC విండోస్ చేపించినారు, ప్లస్ గ్రిల్స్ కూడా చేపించినారు. అవి కూడా షార్ట్లీ విత్ ఇన్ 1 వీక్లో పెట్టడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మనం కింద 2 BHK అండి. ఫస్ట్ హాల్ అండి. ఇది హాల్ చూస్తున్నారు కదా, హాల్లో మంచిగా మనకు టీవీ షెల్ఫ్ ఇవ్వడం జరిగింది. ప్లస్ చుట్టూ షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. పైన ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. మంచి ఇక్కడ అంటే మన ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూర్చోడానికి సపరేట్ ఒక హాల్ కూడా ఇవ్వడం జరిగింది. హాల్ నుంచి మనకు లెఫ్ట్ రైట్ 2 బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ తీసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్. కింద మొత్తం మనకైతే మార్బుల్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, వైట్ కలర్ మార్బుల్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా తీసుకున్నారండి, నీట్గా ఉంది ఫాల్ సీలింగ్ కూడా. ప్లస్ మనకు బీడ్వా ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. పక్కకే షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు అన్నట్టు, మన క్లోత్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి. జస్ట్ కబోర్డ్ వర్క్ చేసుకుంటే సరిపోతుందండి. దీంట్లో ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ కూడా నీట్గా ఉందండి, మంచి టైల్స్తో చాలా నీట్గా వీళ్ళైతే చేయడం జరిగింది. ప్లస్ మనకు విండోస్ చూసుకుంటే 4x4 విండో అండి. ఇక్కడ UPVC విండోస్ వస్తాయట, ఓనర్ మనకు చెప్పడం జరిగింది. ప్లస్ వాటి గ్రిల్స్ కూడా ఐరన్ గ్రిల్స్ కూడా ఇస్తున్నారంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక మనకు 1 ఫీట్ గల్లీ కూడా వదిలిపెట్టినారు. చూడండి ఒకసారి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 1 ఫీట్ గల్లీ ఉందండి. చూసారు కదా. ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ వెళ్దాము. ఇంకో బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఇండియన్ అన్నమాట. ఆ బెడ్రూమ్లో ఉంది వెస్టర్న్, ఇది ఇండియన్. దీంట్లో కూడా మంచిగా మనకు విండోస్ అన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఇంకొక బెడ్రూమ్ అన్నమాట. చూస్తున్నాం కదా, ఇది ఇంకొక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా మంచిగా మనకు 4x4 విండో అయితే తీసుకోవడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు, ఫాల్ సీలింగ్ కూడా నీట్గా ఉందండి. ప్లస్ మనకు ఒక స్టోర్ కోసం చిన్న స్పేస్ కూడా ఇవ్వచ్చు, ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది స్టోరేజ్ కోసము. ఈ గ్రిల్స్ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ గ్రిల్స్ అన్ని రెడీ అయినాయండి. జస్ట్ వీటిని ఫిట్ చేయడం. మా UPVC విండోస్ ఆల్రెడీ ఆర్డర్ చేసినట్టు ఓనర్ వాళ్ళు, అవి రేపు ఎల్లుండి వస్తాయంట. రాగానే ఫిట్ చేసి గ్రిల్స్ కూడా పెట్టేసేస్తామని చెప్పేసి చెప్పినారు. ఓనర్ చాలా మంచిగా డిజైన్ చేసినారు. అంటే కింద ఎవరికైనా రెంటర్ పర్పస్ ఉండేటట్టు చూసినారు. ఇప్పుడు మనం కిచెన్కి వచ్చామండి. కిచెన్ చూస్తున్నాం కదా, ఎల్ షేప్ కిచెన్ అన్నమాట. ఎల్ షేప్ కిచెన్ ఉంది. కిచెన్ కూడా మన గ్రానైట్ తీసుకోవడం జరిగింది దాని మీద, ఫ్లోర్ మీద. ప్లస్ దీంట్లో మంచి విండో ఇచ్చినారు. చూస్తున్నారు కదా, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా కిచెన్ కూడా మంచి విండో తీసుకున్నారు. మంచి షెల్ఫ్స్ అయితే చుట్టూ తీసుకున్నారు. ప్లస్ టైల్స్ కూడా తీసుకున్నారు. ఇది కిచెన్. ఇక్కడ నుంచి మనం బయటకు కూడా ఒక ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందని చూస్తున్నారు కదా, ఇట్లా బయటకు వెళ్ళొచ్చు. బయటకు వెళ్ళగానే రైట్ సైడ్ మనకు వాష్ ఏరియా ఇచ్చినారు. ఇక్కడ మనం వాష్ చేసుకోవచ్చు, లేకపోతే వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవడానికి ఇక్కడ మనకు ఒక స్పేస్ ఇచ్చినారు. ప్లస్ ఇక్కడ ఒక పాయింట్ కూడా ఇచ్చినారు, వాష్ ఏరియా మనం వాషింగ్ పెట్టుకోవడానికి ప్లగ్ పాయింట్ కూడా ఇచ్చినారు. ఇదన్నమాట. కింద మనం చూసినాం కదా, కింద డబుల్ బెడ్రూమ్ రెంటర్ పర్పస్ కొంచెం ఇలా కట్టడం జరిగింది. ఓనర్ కోసం వచ్చేసి పైన కట్టడం జరిగింది. ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను. పైకి మనం స్టెప్స్ వెళ్తున్నాం కదండి,
స్టెప్స్ అన్ని గ్రానైట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా స్టీల్ గ్రిల్స్ ఆల్రెడీ పెట్టిస్తున్నారంట. ఇవన్నీ క్లైమాక్స్కి వచ్చిందండి. 90% వర్క్ అయితే అయిపోయింది. ఒక 10% వర్క్ మిగిలిందనమాట. ఈ వర్క్ కూడా చేపిస్తున్నారు. వితిన్ ఒక 10 డేస్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుందంట. ఓనర్ మనకు డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఇది సింహద్వారం అండి, చూస్తున్నారు కదా, సింహద్వారం ఈస్ట్ ఫేస్ అండి. మంచిగా సింహద్వారం కూడా చాలా పెద్దగా తీసుకున్నారు. ఇవి ఏవైతే యూజ్ చేసినారో ఇవి టేక్ అండి, ఇండియన్ టేక్ అన్నమాట. డోర్స్ కూడా షార్ట్ వీల్ పెట్టించేస్తా అన్నారు. ఈస్ట్ ఫేసింగ్ అండి, చుట్టూ కూడా మనకు టైల్స్ పెట్టడం జరిగింది. పైన మనకు యూపీవీసీఏ ఫాల్స్ని కూడా తీసుకున్నారు. ప్లస్ దానికి లైట్స్ కూడా పెట్టించడం జరిగింది. ఇక్కడ కొంచెం చూస్తున్న ఇదైతే గ్రిల్స్ ఒకటి పెండింగ్ ఉన్నాయండి, ఇది కూడా పెట్టిస్తా అన్నారు వాళ్ళు షార్ట్లీ. ఇదంతా హాల్ అన్నమాట. హాల్లో కూడా కింద మొత్తం గ్రానైట్ తీసుకున్నారు, అంత గ్రానైట్ ఉంది హాల్లో. ప్లస్ ఇక్కడ ఒక గల్లీ కూడా ఉంది, 3 feet గల్లీ తీసుకున్నారు. లాస్ట్కి వచ్చేసి ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి, చూస్తున్నారు కదా, లాస్ట్కి వాష్ ఏరియా కూడా ఉంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాము. లోపలికి ఎంటర్గానే పెద్ద హాల్ అండి, హాల్ పొడుగ్గా మంచి హాల్ అయితే తీసుకోవడం జరిగింది. కింద మొత్తం మార్బులే, కింద అంతా మార్బుల్ ఉంది. పైన ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ కూడా మంచిగా నీట్గా ఉంది. విండోస్ కూడా కంపల్సరీ, విండోస్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండోస్ కోసం అయితే ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. 4x4 విండోస్ అండి, చాలా మంచిగా 4x4 విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ టీవీ కోసం చూస్తున్నారు కదా, టీవీ కోసం మనకు మంచి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. చుట్టూ షెల్ఫ్స్ కూడా అంటే చాలా మెంబర్ ఆఫ్ సెల్ఫ్స్ కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక్కడ విండో కూడా ఇచ్చినారు, మనకు గాలి వెలుతురు కోసం ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగుందండి ప్రాపర్టీ. ఇది లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అన్నమాట. G+1 పర్మిషన్ కూడా ఉంది. ఇప్పుడు హాల్లో నుంచి మనము డైనింగ్ హాల్కి వెళ్దాం, కిచెన్కి వెళ్దాం. వెళ్ళే ముందు మనకి ఇక్కడ మంచిగా ఏంటంటే ఇట్లా మనకు వుడెన్తో కాదు కానీ అలా వీళ్ళే కన్స్ట్రక్షన్ చేయించారన్నమాట. మంచి వుడెన్ టైప్ ఉంది. ఇక్కడ ఏంటంటే గెస్ట్ కోసం ఇదంతా హాలు ప్లస్ టీవీ యూనిట్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ రానే డైనింగ్ ఉంది, డైనింగ్ పక్కకే కిచెన్ ఉంది, యూ షేప్ కిచెన్ ఉంది, చూస్తున్నారు కదా, యూ షేప్ కిచెన్ మంచి స్పేషియస్గా మంచిగా ఉందండి. కిచెన్లో కూడా కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. దీంట్లో కూడా ఒక పెద్ద విండో తీసుకున్నారు. ప్లస్ అన్ని షెల్ఫ్స్ తీసుకున్నారు. ఇక్కడ టైల్స్ తీసుకున్నారు. కింద కూడా అన్ని షెల్ఫ్స్ తీసుకున్నారండి. ఇది 100% వాస్తు అండి, 100% వాస్తే తీసుకోవడం జరిగింది. మన కిచెన్లోనే ఒక పూజా గది కూడా ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా, మంచి పూజా గది. పూజా గదిలో కూడా కంప్లీట్ మార్బుల్ టైల్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. ఇది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్లో 5x4 విండో తీసుకున్నారు, స్పేషియస్గా మంచి విండో తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేదండి. ఒకసారి మీరు ఇటు బయటికి చూసుకుంటే ఇది రోడ్డు నుంచి సెకండ్ బిట్ అండి, ఈ పక్కో బిట్ ఉంది, టర్నింగ్ దాని పక్క బిట్టే అన్నమాట. ఇది వచ్చేసి మంచి ప్రాపర్టీ. ఏంటంటే కాలనీ కూడా చుట్టూ చూస్తే అన్ని బిల్డింగ్స్ అన్నీ మంచి రెడీ టు వాక్ అందరూ వచ్చేసి ఉంటున్నారు. ఈ ప్రాపర్టీ రీసెంట్ కన్స్ట్రక్షన్ చేసినారు. ప్రాపర్టీ చాలా మంచిగా ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద, డైరెక్ట్ ఒకసారి కన్సల్ట్ కండి. ఇప్పుడు మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదా, దీన్ని కూడా మంచిగా డిజైన్ చేసినారు. పైన మంచిగా ఫాల్ సీలింగ్, ఇక్కడ షెల్ఫ్స్, పక్కకే మంచిగా బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్, ప్లస్ దీంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి వెస్టర్న్ అండి, వెస్టర్న్ బాత్రూమ్ అన్నమాట. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి, చిన్న లేదు పెద్దగా ఉంది. దీంట్లో కూడా మనకు వెంటిలేషన్ కూడా మంచిగా ఉంది. టైల్స్ లేటెస్ట్గా పెట్టినారు వీళ్ళు, అన్నీ బాగున్నాయండి. వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి మెటీరియల్ అయితే యూజ్ చేసినారు. ఈవెన్ స్విచ్ బోర్డ్స్ చూస్తున్నారు, స్విచ్ బోర్డ్స్ కూడా యాంకర్ అయితే యూజ్ చేయడం జరిగింది. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ, మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం ఒక్కసారి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచిగా ఉంది. దీంట్లో కూడా అన్ని లైట్స్ ఎవ్రీథింగ్ అన్నీ పెట్టినారు. రెడీ టు వాక్ పోయే ప్రాపర్టీ, లైటింగ్ కూడా అంతుంది. దీంట్లో కూడా 4x4 విండో పెట్టినారు. 4x4 విండో ఉంది. పైన మంచి ఫాల్ సీలింగ్ ఉంది, లైట్స్ ఉన్నాయి, కింద మార్బుల్ ఉన్నాయి. మంచిగా ఉందండి ప్రాపర్టీ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. G+1 ఈస్ట్ ఫేస్ అండి. ఇది వచ్చేసి ఇది జిహెచ్ఎంసి అంటే బోడుప్పల్ జిహెచ్ఎంసి కిందికి వస్తుందండి. ఇది వచ్చేసి ప్రాపర్టీ చాలా బాగుంది. ఒకసారి మీరు పాసిబుల్ ఉంటే ఒక్కసారి విజిట్ చేసి ప్రాపర్టీని అయితే చూడండి. ఇది బోడుప్పల్ పద్మావతి కాలనీలో ఉంది, రోడ్ నెంబర్ 4లో ఉందండి. ఇది బోడుప్పల్ మున్సిపల్ కిందకి వస్తుంది. 150 స్క్వేర్ యార్డ్స్. దీని డైమెన్షన్స్ వచ్చి 27x50 దీని డైమెన్షన్స్. ఈస్ట్ ఫేసింగ్, చాలా మంచి రోడ్డు. బిల్డింగ్ మీద కూడా మనకు 25 feet రోడ్ ఉంది. మొత్తం బిల్డప్ ఏరియా వచ్చేసి 2600 SFT. ఓనర్ డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్ లేడు. మనకు ఓనర్ ఈ ప్రాపర్టీ వచ్చేసి
1,45,00,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ కాదండి, స్లైస్ నెగోషియబుల్ అన్నమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఒకసారి మీరు డైరెక్ట్ ఒకసారి ఓనర్ని కన్సల్ట్ కాండి. ఓనరే డైరెక్ట్ మీతో మాట్లాడతాడు. ప్రాపర్టీ కూడా ఏంటి, దాని డీటెయిల్స్ ఎవ్రీథింగ్ చెప్తాడు. పర్మిషన్ కూడా ఉంది బిల్డింగ్కి, నెగోషియబుల్ కూడా అంటున్నాడు. ప్లస్ ఇవి కూడా మీకు దగ్గర నుండి మీకు ఎలా కావాలంటే అలా కూడా పెట్టించేస్తాడు. వితిన్ 10 డేస్లో ఈ వర్క్ కూడా అంతా అయిపోతుందంట. 1,45,00,000 అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్. మంచి ప్రాపర్టీ అండి. ఇది ఏంటంటే మనకు వరంగల్ హైవేకి చాలా నియర్ ఉందండి. ఉప్పల్ మెట్రో కూడా చాలా నియరే ఉంది, ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు. ప్లస్ ఇక్కడ ఏరియాలో ఏంటంటే మనకు ఊబర్, ఓలా ఈ ఫెసిలిటీస్ కూడా అన్నీ ఉన్నాయి. చుట్టూ కూడా మనకు అంత మంచి కాలనీ అండి. పద్మావతి కాలనీ అంటే చాలా మంచి కాలనీ. అన్ని ప్రాపర్టీస్ ఒకసారి మీరు ముందు చూసుకున్నట్టయితే చాలా మంచి ప్రాపర్టీస్ అయితే ఉండడం జరిగింది. ఈ రోడ్డు కూడా ఏంటంటే బిజీ ఉంటుందండి. రోడ్డు ఇది కనెక్టింగ్ రోడ్ అనమాట, చాలా బిజీగా ఉంటుంది. మనం ఒకసారి బిల్డింగ్ కూడా వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫస్ట్ మనం పైకి ఎక్కుతున్నాం కదా, ఇది కూడా మనకు 3.5 feet స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగింది గ్రానైట్తో. వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఇట్లా ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు. మంచిగా ఉందండి ప్రాపర్టీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ని ఒక్కసారి అయితే కన్సల్ట్ కాండి. మంచి ప్రాపర్టీని మీ సొంతం చేసుకోండి. మనం పైకి వచ్చాము. పైకి రాగానే చూస్తున్నారా, చుట్టూ అన్ని బిల్డింగ్సే అండి. చుట్టూ బిల్డింగ్సే ఉన్నాయి. అవన్నీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. ఓనర్స్ కూడా అందరూ ఉంటున్నారు. ఈ ప్రాపర్టీ కూడా లేటెస్ట్ మొన్ననే కట్టడం జరిగింది. ఇదంతా ఈ ప్రాపర్టీ ఇప్పుడు సేల్కి అయితే వచ్చింది. మీకు ఒకసారి సైట్ విజిట్ చేయండి, చూడండి ప్రాపర్టీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. నచ్చితే మాత్రం ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్గా మేము ఎక్స్ప్లోర్ చేస్తామండి. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలంటే ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇక్కడ ఏంటంటే మంచి గ్రీనరీ ఇలా ఉందండి. సిటీకి చాలా దగ్గరలో గ్రీనరీ ఉంది. మనకు హౌస్ ఆపోజిటే పెద్ద గ్రౌండ్ ఉందండి. అక్కడ చూడండి పిల్లలు కూడా ఆడుతున్నారు. చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. ఫ్యూచర్లో మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కానీ అలా ఏముండదు. ప్లస్ ఎక్కువ పొల్యూషన్ కూడా లేదండి. ఇక్కడ చాలా మంచిగా ఉంది, పొల్యూషన్ లేదు, ఏం లేదు. మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే ఒక్కసారి అయితే ఓనర్ డైరెక్ట్ కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో కాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.